వెల్కమ్ టు QTN న్యూస్. ఈరోజు మనం నల్గొండ జిల్లా గుర్రంపూడి మండలం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సమాజంపై స్పృహ ఉన్నటువంటి నాయకులు తగుళ్ళ యాదయ్య గారిచి మనం ఉన్నాం. మరి వారి గురించి, వారి కుటుంబ నేపథ్యం ఏంటి, వారి రాజకీయాలు ఎప్పటి నుంచి కొనసాగుతూ ఉన్నారు, మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి తగిన గుర్తింపు అనేది లభిస్తుంది అనే విషయాలు కూడా ఆయన మాటలో తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. మీరు మొదటగా చెప్పండి, మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మా కుటుంబం అయితే మొదటి నుంచి అయితే కాంగ్రెస్ పార్టీ, మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ. మా గ్యాప్ వచ్చి మా నాయన కానీ మా అన్నయ్యలు కానీ మేము అందరం కాంగ్రెస్ పార్టీలనే కొనసాగుతున్నాం. మీరు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ అంటున్నారు, కాంగ్రెస్ పార్టీ కూడా మీకు తగిన గుర్తింపు అనేది ఇస్తుందా? మాకు మా సారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ కానీ మాకు సరైన గుర్తింపు ఇచ్చి మండల పార్టీ అధ్యక్షుడు కానీ వైస్ చైర్మన్ కానీ మాకు సరైన గుర్తింపు అయితే ఇస్తుంది. మీ కుటుంబానికి మండల పార్టీ అధ్యక్షుడు ఒక టర్మ్ చేయడం జరిగింది, అదేవిధంగా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కూడా ఇవ్వడం జరిగింది. మండల పార్టీ ఒక టర్మ్ చేసినాం, మళ్ళీ వైస్ చైర్మన్ కూడా మా అన్నయ్య గారికి మాకు గుర్తింపు ఇచ్చి మా సారు మాది వైస్ చైర్మన్ కూడా ఇచ్చిండు. అంటే మీరు పార్టీకి చేసిన కష్టానికి మీకు సరైన ప్రతిఫలం అనేది లభించిందని చెప్పొచ్చు. సరైన ప్రతిఫలం అయితే మాకు లభించింది. సరే, మీరు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులుగా కొనసాగుతున్నారు. మరి బీఆర్ఎస్ పార్టీ అనేది 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉంది. మరి అలాంటప్పుడు సరైన అభివృద్ధి అనేది బీఆర్ఎస్ పార్టీ చేసిందా? అంటే ఇప్పుడు దళిత బంధు కానీ, పిల్లలకు ఉద్యోగాలు కానీ, రేషన్ కార్డులు కానీ, డబుల్ బెడ్రూమ్లు కానీ, 3 ఎకరాలు కానీ ఏది ఇయ్యలేదు. ప్రభుత్వం హామీలు ఇచ్చింది తప్ప ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు ప్రజలు. ఇప్పుడు హామీలు ఏది ఇవ్వకనే మాకు సరైన కాంగ్రెస్ పార్టీకి మాకు పట్టం కట్టారు. ఓకే, చూద్దాం. టీఆర్ఎస్ పార్టీ అటర్ ఫ్లాప్ అయింది, ఎలాంటి ప్రజలకు మేలు జరగలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది అంటారు. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 17 నెలలు అవుతుంది. ఈ 17 నెలల కాలంలో ఇచ్చినటువంటి హామీలను కాంగ్రెస్ పార్టీ ఏ మేరకు అమలు చేసింది? మేము మహిళలకు బస్సు పిరిచినాం, కరెంటు పిరిచినాం. మేము సరైన ఇప్పుడు దొడ్డు బియ్యం తినలేక ఏంటంటే సరైన సన్న బియ్యము మేము ఇచ్చినాం. సన్న బియ్యం ప్రభుత్వం మొదట హామీలో ఏం చెప్పలేదు, అయినప్పటికీ కూడా అమల్లోకి తీసుకువచ్చింది. ఇది ఏ విధంగా కాంగ్రెస్ పార్టీకి లబ్ధి జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? మేము సరైన అది సన్న బియ్యం లబ్ధి చేయకున్నా ఈ దొడ్డు బియ్యము సామాన్య జనాలు తినలేక సన్న బియ్యం ఇస్తే ఏంటంటే వ్యాపారం చేస్తారు. సన్న బియ్యం ఇస్తే ఏంటంటే తింటారు. మామూలు కూడా సన్నకారు రైతులు కానీ చిన్నకారు రైతులు కానీ మన సన్న బియ్యం ఇస్తారు. మనం ఒక 20 కిలోలు ఇస్తే ఏంటంటే వాళ్ళకు ఒక 1200 దాకా సేఫ్టీ అవుతుంది. అది ఒకటి. మళ్ళీ సన్న బియ్యము మేము జనాలు ఇస్తే సరైన గుర్తింపు ఉంటుందని మేము. ఇప్పుడు ఉచిత కరెంటు కావచ్చు, ఉచిత బస్సు కావచ్చు, ఇది ఏ మేరకు ప్రజలకి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను? ఇప్పుడు నెలకు ఇప్పుడు మామూలుగా కరెంట్ వేస్తే 1500 వస్తుంది ఒక మీటరు. ఇప్పుడు జీరో కరెంట్ చేయబట్టి అదొక 1500 మేలు చేసినట్టే కదా. ఉచిత బస్సు ఇచ్చినాం. ఇప్పుడు నల్గొండకు పోతున్నాం, ఒక 50 రూపాయలు ఉంది ఒక మర్చిపోతే, అది కూడా 50 రూపాయలు అయితే ఒక సేఫ్టీ ఇచ్చినట్టే కదా. ఓకే, ఉచిత కరెంట్ కావచ్చు, ఉచిత బస్సు కావచ్చు, ఇది కూడా ప్రజలైతే హర్షిస్తూ ఉన్నారు, వాస్తవమే. కానీ రుణమాఫీ అనేది ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ విషయంలో ఫెయిల్ అయిందని చెప్పేసి చాలామంది ప్రజలు కూడా అభిప్రాయపడుతున్నారు. దాని మీద మీరేమంటారు? అది ఫెయిల్ అనేది కరెక్ట్ కాదు. మా దాంట్లో అంత అవగాహన కరెక్ట్ లేక 2 లక్షలు మేము మాఫ్ చేస్తున్నాం. 2 లక్షలు మేము మాఫ్ చేసినాం. 100% చేసిరా? 100%. కొన్ని ఆర్థికంగా రేషన్గా అది మన ఆధార్ కార్డు ఏదో తప్పు అది ఇది ఉన్నదని కొన్ని సమయం అయితే కూర్చోలేదు. మేము కొంతమందికి అయితే జరగలేదు అనేది వాస్తవమే కదా. వాస్తవమే, రైట్, వాస్తవమే. సరైన ఇంకా నెలకు 2 నెలలకు వాళ్ళకు కూడా కొంచెం ఏపీచ్చే ప్రయత్నం అయితే చేస్తాం. ఓకే, కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా 6 గ్యారెంటీల అమలుతోనే అధికారంలోకి వచ్చింది. ఓకే, అది ఏ మేరకు, అంటే ఎంత శాతం వరకు మీరు అమలు చేశారని ఇప్పుడు దాకా చెప్పుకోవచ్చు? ఇప్పుడైతే మేము 3 గ్యారెంటీలు అయితే చేసినాం. కాకపోతే ఇంకొక 3 గ్యారెంటీలు ఉన్నాయి. అవి కూడా మా ముఖ్యమంత్రి గారు అతి తొందరనే ఇప్పుడు సామాన్యంగా ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు వస్తున్నాయి, ఎంపీటీసీ కానీ జడ్పీసీ కానీ వస్తున్నాయి కాబట్టి అవి కూడా ఆ 3 గ్యారెంటీలు కూడా చేస్తాడు. రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్లయితే కొత్త పాత నాయకుల మధ్య ఒక దూరం అనేది ఏర్పడింది. ఈ దూరం అనేది రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి అనేది నష్టం జరుగుతుందని చెప్పేసి ఒక చర్చ ఉంది. మరి మీ గుర్రంపూడి మండలంలో పరిస్థితి ఏంటి? అది మంచి ప్రశ్న అడిగారు మీరు. అది ఓకే, నువ్వు మంచి ప్రశ్న వేసినావు. కాకపోతే ఏంటంటే గురుపుట అయితే ఉన్నది ఏంటంటే ఇప్పుడు మా పెద్ద సార్ అయితే ఉన్నాడు, ఎమ్మెల్యే గారు ఎంపీ ఉన్నారు. వాళ్ళ అవగాహనలో వాళ్ళు ప్రతి లీడర్ని సామాన్యంగా చిన్న లీడర్ కానీ పెద్ద లీడర్ కానీ కొంచెం అవగాహన చేసుకొని పిలిపించుకొని ఒకసారి చెప్తే మటుకు సరైన మాకు ఇస్తారు అనేది, పట్టం కడతారు అనేది నా ఆలోచన. అయితే ఎన్నికల సమయానికి కొత్త పాత నాయకులు కూర్చోబెట్టి
పెద్దలు జానారెడ్డి గారు కావచ్చు, ఎమ్మెల్యే గారు కావచ్చు, ఒక సమన్వయం తీసుకొస్తారంటారు. అది తీసుకొస్తేనే కాంగ్రెస్ పార్టీ మనకు సరైన సీట్లు అనేది వస్తుందనేది నా ఆలోచన. ఓకే, ఇది జరుగుతుందంటారా? జరిగితేనే వస్తుంది. అంటే జరుగుతుందా అనేది జరుగుతుంది. మీ అభిప్రాయం? నా అభిప్రాయం అయితే జరుగుతుంది. ఓకే, మరి గుర్రంపూడి మండలంలో ఈ 10 ఏళ్ళు జరిగినటువంటి అభివృద్ధి 17 నెలల కాలంలో ప్రజలకు ఎలాంటి మేలు జరిగింది అనేది మీరు చెప్పండి. ఇప్పుడు మేము మామూలుగా రేషన్ కార్డులు అయితే 10 ఏళ్ళ నుంచి టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇవ్వడంలో మేము రేషన్ కార్డులు ఇస్తున్నాము, సన్నబియ్యం ఇచ్చినాము, మహిళలకు ఉచిత బస్సు ఇచ్చినాం, మళ్ళా ఇంకోటి కరెంటు ఇచ్చినాం, ఇదైతే ఇచ్చినాం. ఇందిరమ్మ ఇండ్లు అమలు చేస్తున్నాం అంటున్నారు. ఏ మేరకు మీ మండలంలో ఎంతవరకు? ఇప్పుడు సరైన పేద ప్రజలకైతే ఇందిరమ్మ ఇండ్లు అయితే సరైన ఇల్లు వాళ్ళకి పేదలకైతే కంపల్సరీ అయితే ఇస్తాం. ఓకే, మొదటి విడతలో అర్హులైన వారికే మీరు ఇందిరమ్మ ఇండ్లని ఇచ్చిరంటారా? మేము సరైన అర్హులు అయితే ఇయ్యననేది నా ఆలోచన. కొంచెం వల్ల అవగాహనలు అయితే జరిగినాయి, అవగాహనలు సరిచేయాలనేది నా ఆలోచన. ఓకే, మొత్తం మీద ఈ 17 నెలల కాలంలో మరి గుర్రంపూడి మండలంలో ప్రజలకు మేలు జరిగింది అంటున్నారు. మేలు జరిగింది. ఓకే, మరి రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ మేరకు ప్రజలు మీకు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది గుర్రంపూడి మండలంలో? మేము ఇప్పుడు మహిళలకు బస్సు కానీ, ఇప్పుడు రేషన్ కార్డులు కానీ, సన్నబియ్యం కానీ, మేము ఇవన్నీ ఇప్పుడు సరైన అయితే మాకు ఇవన్నీ అభివృద్ధి చేస్తుంది కాబట్టి మాకు సరైన పట్టం అయితే కడతారనేది నా ఆలోచన. ఓకే, 6 గ్యారెంటీలతో పాటు మేము చెప్పినటువంటి సన్నబియ్యం పథకం కూడా ప్రజలకు అమలు చేశాం. గుర్రంపూడి మండలంలో దాదాపు రేషన్ కార్డులు కావచ్చు, సరే ఉచిత కరెంటు, ఉచిత బస్సు, ఇందిరమ్మ ఇండ్లు, ఇలా అనేక సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అనేవి 10 ఏళ్ళలో అందినటువంటిది కూడా ఈ 17 నెలల కాలంలో మేము మేలు చేశాం ప్రజలకి. కాబట్టి ప్రజల మద్దతు మాకే ఉంది. రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో 100% ఓట్లు ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపిస్తారని చెప్పేసి మరి తగుల యాదయ్య గారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ధన్యవాదాలు సార్.